లోకల్తో. మరో నియోజకవర్గాన్ని చూసినట్లయితే కృష్ణా జిల్లాలోని నియోజకవర్గం అవనిగడ్డ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై 46,434 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు గెలిచారు. టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్పై 20,725 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలిచారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై 3,054 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. వివాదరహిత ఇమేజ్తో తిరుగులేని నాయకుడిగా మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయకేతనం ఎగురవేశారు. తన ఉన్నత విలువలు, దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన అనుభవంతో మాజీ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఆయన ప్రత్యర్థులు చేసే రాజకీయ విమర్శలను, కుట్రలను తనదైన హుందాతనంతో క్షేత్రస్థాయి వ్యూహాలతో తిప్పికొడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులతో తలెత్తున్న అంతర్గత విభేదాల వల్ల విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. కూటమి అంతర్గత సమన్వయ లోపాలను, ద్వితీయ శ్రేణి నాయకుల అసంతృప్తిని సరిచేసుకోలేకపోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు బలంగా, బలహీనతగా ఉన్న అంశాల్ని చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బలం చూద్దాం. రాజకీయ అనుభవం, ఉన్నత పదవులు. గతంలో మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగి ఉండటం ఆయనకు ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక బలంగా మారింది. మరో బలాన్ని చూసినట్లయితే కుటుంబ వారసత్వం, గాంధేయవాదిగా క్లీన్ ఇమేజ్. దివిసీమ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మాజీ మంత్రి, గాంధేయవాది దివంగత మండలి వెంకటకృష్ణారావు వారసుడిగా బుద్ధప్రసాద్కు నియోజకవర్గంలో విశేష గౌరవం ఉంది. రాజకీయాల్లో సౌమ్యుడు, అజాత శత్రువు, వివాదరహిత నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనపై అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్రధాన రాజకీయ బలంగా నిలిచింది. కుటుంబ వారసత్వంతో పాటు వ్యక్తిగత క్లీన్ ఇమేజ్ కూడా ప్రజల్లో ఆయనపై విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మరో బలాన్ని చూసినట్లయితే రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం, గ్రామీణ మౌలిక వసతుల పెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. రవాణా సౌకర్యాలు, వ్యవసాయ మౌలిక వసతుల మెరుగుదల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. గతంలో దివిసీమ ప్రాంతంలో దేశంలోనే మొదటి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయడంలో, పెనుమూడి, పులిగడ్డ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయించడంలో ఆయన చొరవ చూపడం స్థానిక ప్రజల్లో బలమైన పునాదిగా నిలిచింది. మరో బలాన్ని చూసినట్లయితే సీఎంఆర్ఎఫ్ సహాయం, ప్రజా సంక్షేమంపై చొరవ. సీఎం సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అవసరమైన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంలో బుద్ధప్రసాద్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గంలోని వేలాది మంది లబ్ధిదారులకు కోట్ల రూపాయల విలువైన వైద్య సహాయం వేగంగా అందేలా చొరవ చూపడం ప్రజల్లో ఆయనపై సానుకూల అభిప్రాయాన్ని పెంచింది. ముఖ్యంగా అత్యవసర వైద్య అవసరాల సమయంలో ప్రజలకు అండగా నిలిచే ప్రజాప్రతినిధిగా ఆయనకు మంచి గుర్తింపు లభిస్తుంది. మరో బలాన్ని చూసినట్లయితే భాష, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధికి చేసిన కృషి ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ప్రపంచ తెలుగు మహాసభలు వంటి కార్యక్రమాల్లో పోషించిన పాత్రతో పాటు భాషా, సాంస్కృతిక అంశాలపై నిరంతరం పనిచేయడం వల్ల విద్యావంతులు, మేధావులు, సాంస్కృతిక వర్గాల్లో విశేష గౌరవం సంపాదించారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా తెలుగు సంస్కృతికి అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందడం ఆయనకు అదనపు బలంగా నిలుస్తుంది. మరో బలాన్ని చూసినట్లయితే కూటమి సామాజిక సమీకరణాల అండ. నియోజకవర్గంలో జనసేన బలమైన కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకుతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఓట్లు కలిసి రావడం ఆయనకు విజయానికి, రాజకీయ బలానికి ప్రధాన కారణమైంది.